రాజు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు, నేను కళ్యాణ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, అదేంటో మీ అందరికీ చెప్పబోతున్నాను అని చెప్పి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పి అందరితో అంటూ ఉంటాడు. అది విని కావ్య, ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏమండి మీకు చెప్తే ఒక్కసారి అర్థం కాదా, కవి గారి మనసులో అప్పు లేదండి, నేను అతన్ని అడిగాను అప్పు ఎలా అతని మనసులో అప్పు లేదండి అని చెప్పి కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది. అది విని రాజు అయితే, రే నీ మనసులో అప్పు లేదా, నిజం చెప్పరా, ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పకపోతే జీవితాంతం బాధపడాలిరా, చెప్పు అందరి ముందు ఇప్పుడైనా సరే, ఇదే సరైన సమయం, అందరి ముందు నిజం చెప్పరా, అప్పు నీ మనసులో ఉంది కదా, నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి రాజు కళ్యాణ్ని అడుగుతూ ఉంటాడు. అది విని ధాన్యలక్ష్మి కూడా, ఏంట్రా వీళ్ళు అంటున్నది, నువ్వు అప్పుని ప్రేమించడం ఏంట్రా, అది ఇంటికి కోడలుగా రావడం ఏంట్రా, నిజం చెప్పరా అని చెప్పి ధాన్యలక్ష్మి కూడా కళ్యాణ్ని అడుగుతూ ఉంటుంది. ఇక రాజు కావ్య వాళ్ళైతే కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడా అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.